హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్స్ వినీత విని. ఈ రోజు మనం కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ అంటే సైనిక్పూరి లొకేషన్ అండి. దేవరకొండ డివైన్ అనేది అపార్ట్మెంట్స్ కి వచ్చాము. ఇది టోటల్ గా G+5 అండి. సో వీడియోలోకి వెళ్లే కన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ని మొదటిసారి చూసినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యాక్చువల్ గా ఇప్పుడు మనం ఈ అపార్ట్మెంట్ కన్నా ముందు మనకి ఈ దేవరకొండ బిల్డర్స్ వాళ్ళు ఆల్రెడీ దేవరకొండ క్లాసిక్స్ అనేది అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు. అది ఆల్రెడీ సేల్ అయిపోయినాయి. దాంట్లో ఇప్పుడు మళ్ళీ కస్టమర్ డిమాండ్ తో మళ్ళీ వాళ్ళు మనకి కొత్త బిల్డింగ్ అనేది అపార్ట్మెంట్ అనేది ఇక్కడ పెట్టారు. దీంట్లో మనకి G+5 అండి. ప్రతి అపార్ట్మెంట్ కి ఇక్కడ మనకి 2 వేస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, దేవరకొండ డివైన్ అండ్ దేవరకొండ బిల్డర్స్ అని 2 గేట్స్ ఉన్నాయి. సో మనం 2 గేట్స్ యూజ్ చేసుకోవచ్చు. సో మనం లోపలికి వెళ్దాం. ఇది యాక్చువల్ గా ఫస్ట్ లోపలికి వెళ్లే ముందు మనకి ఇక్కడ గేట్ ముందర 30 ఫీట్ రోడ్ అనేది వస్తుందండి. ఇక్కడ రోడ్ మొత్తం కవర్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చాలా హౌసెస్ అనేటివి అంటే లైక్ ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేసుకొని చాలా మంది ఉన్నారు. చాలా పీస్ఫుల్ గా ఉంది. అండ్ మెయిన్ రోడ్ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ అనేది వస్తుందండి. సో లోపలికి వెళ్దాం పదండి. సో దేవరకొండ బిల్డర్స్ వాళ్ళు చాలా నీట్లీగా కన్స్ట్రక్ట్ చేశారు. చాలా గుడ్ మెటీరియల్స్ తీసుకొని. ఇక్కడ చూడండి, మనకి పవర్ ఏరియా అండ్ ట్రాన్స్ఫారం చూపిస్తున్నాను. జనరేటర్ అండ్ ట్రాన్స్ఫారం. నెక్స్ట్ కమింగ్ టు పార్కింగ్ ఏరియా చూద్దాం పదండి. సో ఇది మనకి మొత్తం 3 BHK ఫ్లాట్స్ అనేది మీ ముందుకు వచ్చామండి. 3 BHK ఫ్లాట్స్ తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఈ బిల్డింగ్ టోటల్లీ మనకి 875 అంటే ఆల్మోస్ట్ నియర్లీ 900 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్ట్ చేశారు. G+5. ఈచ్ ఫ్లోర్ లో మనకి 3 ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ గా ఉన్నాయండి. నెక్స్ట్ ఇక్కడ మనం పార్కింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాము. సో ప్రతి ఫ్లాట్ కి మనకి పార్కింగ్ ఏరియా అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి వాష్మ్యాన్ రూమ్ ఇచ్చారు. ఇక్కడ పార్కింగ్ ఏరియా మనకు అటు సైడ్ లాస్ట్ లో మనకి ఫ్లవర్స్ పెట్టుకోవడానికి అంటే మొక్కలు నాటుకోవడానికి మనకి అక్కడ స్పేషియస్ అనేది కూడా ఇచ్చారు. పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్ గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ స్టెప్స్ ఏరియా చూపిస్తున్నాను. ఇక్కడ మనకి స్టెప్స్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. అంటే 3 to 4 ఫీట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి కరెంట్ బిల్ ది మీటర్స్ అనేటివి ఇచ్చేసారు. మనకి మెయిన్ థింగ్ ప్రతి అపార్ట్మెంట్ లో లేదు, కానీ మన ఈ దేవరకొండ బిల్డర్స్ అపార్ట్మెంట్ లో న్యూ మోడల్ సెక్యూరిటీ ఇది అనేది ఇచ్చారు. ఇది ఎగ్జాక్ట్లీ ఏంటిదంటే మన ఫ్లాట్ లో మానిటర్ అనేది ఇస్తారు డోర్ పక్కన. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ థంబ్ ప్రెస్ చేసి కెమెరాలో చూస్తే మనం ఎవరు వచ్చారు ఇక్కడ కింద అనేది మనకి డైరెక్ట్ గా వాళ్ళ నుంచి వాళ్ళు ఉన్నారా లేదా అనేది పర్మిషన్ అనేది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ లిఫ్ట్ ఏరియా చూడండి. ఇక్కడ లిఫ్ట్ ఏరియా. సో మనకి టోటల్ గా 5 ఫ్లోర్స్ అనేటివి ఉన్నాయి. ఆల్రెడీ చాలా ఫ్లాట్స్ అనేటివి ఆక్యుపై అయినాయి. జస్ట్ మనకి ఇప్పుడు 3 ఫ్లాట్స్ అనేటివి మిగిలి ఉన్నాయి. సో లేట్ చేయకుండా దయచేసి వచ్చి తొందరగా ఈ ఫ్లాట్ అనేది మీ సొంతం చేసుకోండి. ప్రైస్ డీటెయిల్స్ అనేటివి తర్వాత చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో లిఫ్ట్ నుంచి మనం పైకి వెళ్దాం. సో ఫైనల్ గా మనం లిఫ్ట్ త్రూ పైకి వచ్చేసాం కదా. ఇక్కడ మనకి ఇంకొక డోర్ అనేది ఇచ్చారు. ఈస్ట్ ఫేస్. అంటే చాలా మంది కొంచెం అక్వర్డ్ గా ఫీల్ అవుతుంటారు కదా, అంటే లిఫ్ట్ పక్కనే ఎంట్రన్స్ అన్నందుకు. సో మనకి 2 వేస్ గా ఇంకొక డోర్ అనేది ఇక్కడ కూడా ఇంకొక వే అనేది ఇచ్చారు. సో ఇది వచ్చి మనకి నార్త్ ఫేసింగ్ వస్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ కూడా చూడండి, మనకి మన ఫ్లాట్ ఎదురుగా చాలా స్పేషియస్ గా ఉంది. నెక్స్ట్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా 4 ఫీట్ లో చాలా స్పేషియస్ గా ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఇక్కడ మనకి ఆల్రెడీ చెప్పినాను కదా, ఈచ్ ఫ్లోర్ లో 3 ఫ్లాట్స్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఆల్రెడీ 2 ఫ్లాట్స్ అనేది ఆక్యుపై ఉన్నాయి. మనకి 5th ఫ్లోర్ లో ఇప్పుడు ఓన్లీ ఒక ఫ్లాట్ మాత్రమే ఉంది. సో దయచేసి తొందరగా వచ్చేసి ఈ ఫ్లాట్ మీ సొంతం చేసుకోండి. అతి తక్కువ ప్రైస్ లో వస్తుందండి మనకి. సో ప్రైస్ డీటెయిల్స్ ముందు స్కిప్ చేయకుండా వీడియో చూడండి, లాస్ట్ వరకు చెప్తాను. సో మనం ఫైనల్ గా హాల్లోకి వచ్చేసాము. హాల్ అనేది చాలా స్పేషియస్ గా ఉంది. నేను చెప్పాను కదా, ఈస్ట్ డోర్ అనేది. సో మనకి డోర్ వెనకాల వస్తుంది. నెక్స్ట్ థింగ్, నేను కింద చెప్పాను కదా, సెక్యూరిటీ పర్పస్ మనకు ఒకటి స్క్రీన్ అనేది ఇస్తున్నారు అనేది. ఆ స్క్రీన్ అనేది మానిటర్ అనేది మనకి ఇక్కడ పైన అనేది ఫిట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, స్విచ్ బోర్డ్స్ ఇక్కడ మనకి. నెక్స్ట్ ఫాల్ సీలింగ్ అంతా చూడండి, ఇక్కడ పైన చాలా నీట్ గా చేశారండి. పిఓపి అనేది మొత్తం నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హాల్లో మనకి చాలా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ విండోస్ కూడా మనకి స్లైడింగ్ టైప్స్ లో ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ మనకి టీవీ పాయింట్ అనేది కూడా ఇచ్చారు. నెక్స్ట్ డైనింగ్ అండ్ కిచెన్ ఏరియాకి వెళ్దాం.
డైనింగ్ అండ్ కిచెన్ ఏరియాలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి మనకి డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. డైనింగ్ ఏరియాలో కూడా మనకి విండో అనేది ఇచ్చారు, అంటే వెంటిలేషన్. ప్రెసెంట్ ఇక్కడ చూడండి ఎంత వెంటిలేషన్ ఉందో, మనకి చాలా స్పేషియస్ గా ఉందండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారు. సో దీని ప్రైస్ వచ్చి మొత్తం హాల్ నుంచి మనం స్ట్రైట్ గా వచ్చిన వెంటనే మనకి ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది. దీని ప్రైస్ అంటున్నారు 5200 ఎస్ఎఫ్టీ అంటున్నారండి. నెగోషియబుల్, స్లైట్లీ నెగోషియబుల్. సో మనకి టోటల్ గా వచ్చి ఈ ఫ్లాట్ సైజ్ వచ్చి 1785, అంటే 1785 ఎస్ఎఫ్టీ అనేది వస్తుంది. నార్త్ ఫేసింగ్ కారిడార్ మనకి 8 feet అనేది స్పేస్ ఇచ్చారు. నెక్స్ట్ మనం డైనింగ్ ఏరియా నుంచి అటాచబుల్ మనకి కిచెన్ అనేది ఇచ్చారు. మనకి దీంట్లో 80% లోన్ అనేది వస్తుంది. సో మనకి దీని ప్రైస్ చెప్పాను కదా, 5200 పర్ ఎస్ఎఫ్టీ అనేది ఇస్తున్నారు. మనకి 5 lakhs ఆల్ ఎమిటీస్ కానీ వస్తుంది. ఈ ఆల్ ఎమిటీస్ లో మనకి కార్ పార్కింగ్, వాచ్మ్యాన్ రూమ్, నెక్స్ట్ ఏసీసీటీవీ, ఈ సెక్యూరిటీది కూడా చెప్పాను కదా, మానిటర్ అనేది ఇస్తారు. ఇవన్నీ మనకి వస్తాయండి. ఇప్పుడు కిచెన్ ఏరియా చూడండి, చాలా స్పేషియస్ గా ఇచ్చారు. కిచెన్ ఏరియాలో కూడా మనకి విండో అనేది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ సింక్ దగ్గర 2 taps అనేవి ఇచ్చారు, అంటే మంజీరా వాటర్ అండ్ నార్మల్ గ్రౌండ్ వాటర్ అనేది ఇచ్చారు. ఇక్కడ సెల్ఫ్స్ చూడండి, చాలా అంటే నార్మల్ గా యాక్చువల్ గా ఇంత స్పేషియస్ గా సెల్ఫ్స్ అనేది ఏ అపార్ట్మెంట్ లో ఇయ్యరు, కానీ మన ఈ అపార్ట్మెంట్ లో మాత్రం చాలా మంచిగా అన్ని సెల్ఫ్స్ అనేటివి చేసి ఇచ్చారు. నెక్స్ట్ సజ్జా కూడా ఇచ్చారు, పైన ఏమైనా సామాన్లు పెట్టుకోవచ్చు. ఈ డోర్ చూడండి, గ్లాస్ డోర్, అంటే అవుట్డోర్ మెంబర్స్ కి ఎటువంటిది కనిపించకుండా మనకి ఈ డోర్ అనేది చాలా స్పెషల్ గా ఇచ్చారు. ఇక్కడ చాలా మంచిగా ఉంది, అంటే స్టైలిష్ గా కూడా ఉంది. నెక్స్ట్ కిచెన్ నుంచి మనకి ఇక్కడ బయట వస్తే యూటిలిటీ ఏరియా, అంటే వాషింగ్ మిషన్, లైక్ ఏమైనా క్లాత్స్ క్లీనింగ్ అవన్నీ చేసుకోనిక ఉంది. ఇక్కడ బాల్కనీ లాగా స్మాల్ గా కూడా ఉంది. సో ఓవరాల్ గా వ్యూ ఇక్కడ చూడండి. టోటల్ గా ఈ ప్రైమ్ లొకేషన్ అండి సైనిక్ పూరి అనేది. మనకి ఇక్కడ సైడ్ చూడండి అంత అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఓవరాల్ లొకేషన్ చూస్తే దీంట్లో మనకి 80% బ్యాంక్ లోన్ అనేది వస్తుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో అండి, ఎటువంటి కమిషన్ తీసుకోము. డైరెక్ట్ మీరు ఓనర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్లాట్ఫామ్ చూడండి, మనకి ఈ ప్లాట్ఫామ్ అనేది మనకు ఏమంటారంటే లైక్ వాష్ బేషన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాము. సో మాస్టర్ బెడ్రూమ్ చూడండి, చాలా స్పేషియస్ గా ఉంది కదా. చాలా అంటే సీలింగ్ ఫ్యాన్ ది అంత పిఓపి అంత నీట్ గా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు, అంటే రెడీ టు ఆక్యుపై అండి. మన మాస్టర్ బెడ్రూమ్ లో కూడా స్లైడ్ విండో ఇచ్చారు. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి ఇక్కడ కూడా ప్రైవసీ విండో అనేది ఇచ్చారండి. ఇక్కడ చూడండి మనకి తర్వాత ప్రైవసీ విండో నుంచి బయటికి వెళ్ళడానికి బాల్కనీ కూడా ఉంది, స్మాల్ టైప్ ఆఫ్. ఈ ప్రైవసీ విండో అంటే అవుట్డోర్స్ వాళ్ళకి అంటే ఏమీ కనిపించదండి లోపల. సో ఇది చాలా బాగా ఇచ్చారు ప్రైవసీ విండో అనేది, డోర్ కూడా ఇచ్చారు మనకి. నెక్స్ట్ ఇది మనకి స్మాల్ టైప్ ఆఫ్ బాల్కనీ, అంటే ఈవినింగ్ టైంలో వచ్చి కూర్చోవచ్చు కూడా, చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి మనం ఓవరాల్ వ్యూ చూడండి, సైనిక్ పూరి ప్రైమ్ లొకేషన్ నుంచి చూపిస్తున్నాను. సో చాలా అంటే డెవలప్ ఏరియా అండి ఇది. సో మళ్ళీ ఇంకొకసారి దీని ప్రైస్ చెప్తున్నాను, పర్ ఎస్ఎఫ్టీ 5200 అండి, స్లైట్లీ నెగోషియబుల్, 5 lakhs ఫర్ ఆల్ ఎమిటీస్. సో మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంది. ఇక్కడ చూడండి మనకి వాష్రూమ్ ఏరియా చూద్దాము. సో ఇది ఈ వాష్రూమ్ చాలా స్పేషియస్ గా ఇచ్చారు. నెక్స్ట్ ఇది యాంటీ స్క్విడ్ టైల్స్ అండి, అంటే మనం వాష్రూమ్ లో ఏమైనా షాంపూ సోప్ అన్నా కూడా స్కిడ్ కాకుండా యాంటీ స్కిడ్ టైల్స్ అనేటివి వేశారు. ఎంత స్పేషియస్ గా ఉంది చూడండి. అండ్ ఇది వెస్టర్న్ వాష్రూమ్ ఇచ్చారు, మనకి షవర్, గ్రీజర్ పాయింట్, ఎవ్రీథింగ్ ఉందండి. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఈ సెల్ఫ్స్ అన్నిటిని యాక్చువల్ గా వేరే అపార్ట్మెంట్స్ తో నార్మల్ గా కట్టి అంటే ఓపెన్ గా వదిలేస్తారు, కానీ ఇక్కడ మనకి ఇలా వీళ్ళు కట్టడం వల్ల ఆల్మోస్ట్ మనం 3 to 4 lakhs అనేది సేవ్ చేసుకున్నట్టు ఉంటది. ఎందుకు అంటే డైరెక్ట్ మనం ప్లైవుడ్ తో ఇంకా కన్స్ట్రక్షన్ ఇంటీరియర్ అనేది చేసుకోవచ్చు, అప్పుడు ఆ టైంలో మనకి ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ మనకి వీళ్ళు ఇక్కడ కూడా అమౌంట్ అనేది సేవ్ అయ్యింది. నెక్స్ట్ చిల్డ్రన్స్ అండ్ గెస్ట్ రూమ్ అనేది ఏరియాకి వెళ్దాం.
సో మనకి ఈ అపార్ట్మెంట్ గురించి, ఈ ఫ్లాట్ గురించి డీటెయిల్స్ అనేటివన్నీ డిస్క్రిప్షన్ లో ఇస్తాము. ఓనర్ కాంటాక్ట్ నెంబర్ డైరెక్ట్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాము. ఎటువంటి కమిషన్ లేకుండా డైరెక్ట్ మీరు ఓనర్ ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ గెస్ట్ రూమ్ కి వచ్చాము. గెస్ట్ రూమ్ లో చూడండి, సీలింగ్ పార్ట్ గానీ, ఇంకా పిఓపి, ఇక్కడ సెల్ఫ్స్ కూడా అన్నిటివి మంచిగా క్లీన్ గా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది. మనకి అన్ని రూమ్స్ లో విండో అనేది కంపల్సరీగా ఇచ్చారు. గెస్ట్ రూమ్ ఆపోజిట్ గా మనకి చిల్డ్రన్స్ రూమ్ అనేది ఇచ్చారు. సో మనకి ప్రతి చిల్డ్రన్స్ రూమ్ కి, మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్ వాష్రూమ్ ఇచ్చారు, కానీ గెస్ట్ రూమ్ కి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఇది కూడా వెస్టర్న్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి. ఇక్కడ గెస్ట్ కామన్ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇది కూడా టైల్స్ వచ్చి యాంటీ స్క్విడ్ టైల్స్ అండి. ప్రతి వాష్రూమ్ లో సేమ్ యాంటీ స్క్విడ్ పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ లోకి వెళ్దాము. సో ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్స్ ఎంటర్ అయిన వెంటనే మనకి సేమ్ ఇక్కడ కూడా వాష్రూమ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కూడా సెల్ఫ్స్ అండ్ విండో, స్లైడింగ్ టైప్ విండో ఇచ్చారు. పిఓపి అండ్ ఫ్యాన్ సీలింగ్ ది కూడా మొత్తం అంతా రెడీగా ఉందండి. సో ఓవరాల్ గా అపార్ట్మెంట్ లో మనం ఫ్లాట్ అనేది చూసాం కదా. సో డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇక్కడ చూడండి, మనకి కిడ్స్ వాష్రూమ్. సో దీంట్లో కూడా యాంటీ స్కిడ్ టైల్స్ అనేది పెట్టారు. సో షవర్ బటన్స్ అంతా, గ్లీజర్ పాయింట్, ఎవ్రీథింగ్ ఫిక్స్ చేసేసారు. సో మనకి 4 feet స్టెప్స్ అనేది ఇచ్చారు. సీలింగ్ ది పార్ట్ అంతా కవర్ చేశాను. ఇది వచ్చి మనకి 1785 SFT అండి. నార్త్ ఫేసింగ్, 100% వాస్తు. హాల్ ఏరియా చాలా స్పేషియస్ గా ఉంది కదా. ప్రైస్ డీటెయిల్స్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. 5200 per SFT, 5 lakhs ఆల్ ఎమిటీస్ కి వస్తుందండి. సో మనకి ఆల్ ఎమిటీస్ లో కార్ పార్కింగ్, CCTV, సెక్యూరిటీ, నెక్స్ట్ మానిటర్ ది స్క్రీన్ చూపించాను కదా కింద. ఇంకొకటి వాచ్మ్యాన్ ది కూడా ఆల్ ఎమిటీస్ అనేటివి మనకు వస్తుంది. 80% బ్యాంక్ లోన్ అనేది వస్తుందండి. ఇది కంప్లీట్లీ ప్రమోషనల్ వీడియో. ఎటువంటి కమిషన్ తీసుకోము, ఎటువంటి చార్జెస్ తీసుకోరు. డైరెక్ట్ మీరు ఓనర్ తో, బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మరి ఎందుకు లేట్ చేస్తున్నారు? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.